వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమవుతుంది. కాలనీలోకి భారీగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నిత్యావసర వస్తువులు మొత్తం తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జేసీబీ సహాయంతో అధికారులు తాగునీరు, ఫుడ్ అందిస్తున్నారు. ముంపు ప్రజల సమస్యలపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మోంతా తుఫాన్ అయితే వరంగల్ని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం వరంగల్ నగరం మొత్తం కూడా భారీగా వరద నీరు చేరడంతో మొత్తం ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక కాలనీలో వరద నీరు చేరింది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కాలనీలు మొత్తం కూడా వరద నీరు చేరింది. ఆ వరద నీరు చేరడంతో ప్రజలంతా కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. భద్రకాళి చెరువుకు సంబంధించిన మత్తడి నీళ్ళు అయితే భారీగా అయితే ఈ హన్మకొండ అలంకార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో కాలనీలోకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయింది. మొత్తం ఇటు పోలీసులు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రజల ఏ విధంగా ఉన్నారు, వారిని రెస్క్యూ చేసే విధంగా, వారికి నిత్య అవసరాలు అందించే విధంగా అయితే ఇటు పోలీసులు కూడా ఇటు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం హన్మకొండ అలంకార్ జంక్షన్లోని కాలనీలో పోలీసు హన్మకొండ సిఐ ఆధ్వర్యంలో అయితే పోలీసులు మొత్తం జేసీబీ సహాయంతో కాలనీలో తిరుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. వృద్ధుని కూడా ఇటు రూప్ ద్వారా కొంత తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో హన్మకొండ సిఐ ఉన్నారు, తనతో మాట్లాడదాం. సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ? మీరు పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు చూస్తున్నారు? ఇప్పుడు గత రాత్రి నుండి ఈ వరద ఉధృతి అనేది ఇంకా ఎక్కువ, ఇప్పటికీ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నది. వరద ఉధృతి కూడా ఎక్కువవుతున్నది. మేము అన్ని ఏరియాలలో ఎక్కడైతే వరద ముంపునికి గురైన ఈ కాకతీయ కాలనీ కానీ, కాపువాడ కానీ ఈ ఏరియాలలో ముమ్మడి చర్యలు, సహాయక చర్యలు చెప్పడం జరిగింది. చూడండి, ఇప్పుడు మేము అనవసరంగా పబ్లిక్ కూడా అవసరం వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ మరియు టిఫిన్స్ కూడా మేము అందజేస్తున్నాము. మేము ప్రజలకు అదే చెప్తున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు సహాయక చర్యలు కావాలంటే ఇమీడియట్గా డయల్ 100 కానీ లేకపోతే నా ఫోన్ నెంబర్ కానీ చేస్తే మేము ఇమీడియట్గా అక్కడ చేరుకొని మీకు సాయం చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం. సార్, ఇప్పటికే మీరు కొంతమందిని ఆల్రెడీ రెస్క్యూ చేసి కొంత పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ఎంతమందిని మీరు అలా పునరావాస కేంద్రాలకు తరలించారు? నెక్స్ట్ వారికి నిత్యావసరాలు అందించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు? ఇప్పటి వరకు మేము రాయపూర్లో కానీ, కాకతీయ కాలంలో కానీ ఒక 50 మంది వరకు మేము ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ టీంతో కలిసి వాళ్ళని సురక్షితంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళ బంధువుల ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ ఈ వరద ఉధృతి అనేది ఇంకా పెరుగుతున్నది. దానికి గాను మేము మధ్యాహ్నానికి వాళ్ళ భోజనాన్ని కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నాము. 5th ఫ్లోర్లో నిలబడి ఉండి సహాయం గురించి అదిరించి చూస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అందేటట్టు మేము ఆ యొక్క సలహాలు చేస్తున్నాం. సార్, ఇప్పుడు వరద ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఇది వరద ఎప్పటి వరకు తగ్గే అవకాశం ఉంటుంది? మామూలు పరిస్థితి రావడానికి ఎంత సమయం పట్టవచ్చు సార్? గత రాత్రి నుంచే వర్షం అయితే తగ్గింది. కాకపోతే ఏవైతే పైనుంచి ఈ చెరువులు, కుంటలు ఏవైతే తెగి ఇటు రావడం వల్ల ఈ వరద ఉధృతి పెరిగింది. క్రమక్రమంగా నాకు తెలిసి అయితే ఒక సాయంత్రం వరకు అయితే నార్మల్ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. ఇది పోలీసులు అయితే నిత్యం ముంపు ప్రాంతాల్లోకి అయితే పర్యటిస్తున్నారు. ఇటు ప్రజలని సాధ్యమైనంత వరకు రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అంతేకాదు వారికి కావాల్సిన నిత్య అవసరాలు కూడా ఇస్తున్న పరిస్థితి. అంతేకాదు మనం చూడవచ్చు, ఇక్కడ తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నారని కొంత జేసీబీల సాయంతో వాటర్ బాటిల్స్ కూడా కాలనీలకు సంబంధించిన ప్రజలకు ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వారు ఇంటికే పరిమితం అయ్యారు, బయటికి రాలేని పరిస్థితి. మొత్తం ముంపు ప్రాంతం భారీగా మోకాళ్ళ లోతు నీరు చేరింది. మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్న బిల్డింగ్లో ఉన్న కొంతమంది కాలనీ వాసులకి ఇక్కడ పోలీసులు వారికి జేసీబీ సాయంతో వచ్చి వారికి వాటర్ బాటిల్స్ అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు వారికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అందించారు. ప్రస్తుతం మధ్యాహ్నానికి కావాల్సిన భోజనాన్ని కూడా వారు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అసలు నడుచుకుంటూ రాలేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి. మోకాళ్ళ లోపు వరద నీరు వస్తున్న నేపథ్యంలో అయితే ఏదో విధంగా కాలనీ వాసులకి సాయం అందించాలని ప్రస్తుతం జేసీబీ సాయంతో పోలీసులు అయితే వస్తున్నారు. ప్రస్తుతం మనం కూడా వారు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసుకుందామని జేసీబీ ద్వారా మనం కూడా రాజ్ న్యూస్ కూడా ఈ యొక్క ముంపు ప్రాంతాలని పర్యటిస్తుంది. ఆ ముంపు ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు కింద మొత్తం ఫ్లోర్ మొత్తం కూడా నీటితో మునిగిపోయింది. అసలుకి 30 అంటే 4 సగానికి పైగా మొత్తం ఏదైతే ఈ యొక్క కాలనీలలో సగానికి పైగా కూడా వరద నీరు చేరింది. మనం చూడొచ్చు, అక్కడ తలుపులు తాళాలు వేసి ఉన్నాయి చూడండి. మనం అక్కడ సగానికి పైగా
పూర్తిగా మొత్తం వరద నీరు వచ్చింది. అంటే మినిమం 5 ఫీట్ల నుంచి 5 ఫీట్ల పైగా వరద నీరు ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ భారీ వరదలో మనం రాలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తాళాలు వేసి కొంతమంది అయితే పై భాగానికి వెళ్ళిపోయారు, పై ఫ్లోర్లో ఉంటున్నారు. కొంతమందిని అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లి రెస్క్యూ సిబ్బంది తీసుకువెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క భారీ వరద నీరు మొత్తం ఇళ్ళని చుట్టుముట్టింది. గత రాత్రి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. మొత్తం కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓన్లీ మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇదంతా కూడా భద్రకాళి చెరువు నుంచి వస్తున్న మత్తం నుంచి వస్తున్న వాటర్ అయితే ఇక్కడ ప్రజలు నిన్నటి నుంచి కూడా ఈవెన్ తాగునీరు కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు తాగునీరు అయితే పోలీసులు అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల కష్టాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. మన స్క్రీన్ మీద చూడొచ్చు. మనము వారు నిన్న రాత్రి నుంచి కూడా ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. ఈవెన్ నిత్యావసర వస్తువులకు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ళకే పరిమితమై బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఉంది. కొంత వృద్ధులు ఉన్నారు, కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ప్రజలు కొంత అధికారుల సహాయం అడుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఈ కాలనీలలో పరిస్థితి దయనీయంగా ఉంది. సరైన వాటర్ కూడా లేక వాటర్ కోసం వారు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతూ నిత్యావసరమైన వాటర్ కూడా కావాలని చెప్పేసి వారు అడుగుతున్న పరిస్థితి ఉండటంతో కొంత పోలీసులు అయితే కొంత సాహసోపేతంగా అయితే ఇటు వచ్చి వారికి సహాయం చేస్తున్నారు. కొంత పోలీసుల స్పందన చూసి కొంత కాలనీ వాసులు అయితే సంతోషపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మోంతా తుఫాన్ అయితే తీవ్రంగా ఎఫెక్ట్ చేసింది. అసలుకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ నగరానికి కూడా తీవ్రంగా నష్టాన్ని చేకూర్చింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షపాతానికి వచ్చిన వరదలకి అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఇదే కనుక కొనసాగితే ఇదే వరద నిన్న రాత్రి కొనసాగితే ఇదే వర్షం ప్రజల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉండేది. మనం చూడవచ్చు కాలనీలో ఉన్న ప్రజలు వాటర్ కోసం అక్కడ అడుగుతున్న పరిస్థితి. వాటర్ని వారికి పోలీసులు అయితే ఇస్తున్నారు. అసలు ఈ కాలనీ మొత్తం చూడొచ్చు మనం. ఈ కాలనీ మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనము రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఈ వరద ముంపు వారిని ఎంత ఇబ్బంది చేసింది అని అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. కాలనీలు మొత్తం కూడా జలమయమైపోయాయి. అసలు మోకాళ్ళ లోపు వరద ఇంకా మనం చూడొచ్చు. వరద ఇంకా వస్తున్న పరిస్థితి. మొత్తం కూడా భద్రకాళి చెరువు నుంచి మత్తడి ద్వారా వరద భారీగా వస్తుంది. అసలు ఈ ఇళ్లలో ఉన్న పరిస్థితి, రాత్రి ఇంట్లోకి వెళ్ళిన వారు ఇళ్లలోనే చిక్కుపోయిన పరిస్థితి ఉంది. ఉదయం లేచేసరికి చుట్టూ మోకాళ్ళలోతో నీరు బయటికి రాలేని పరిస్థితి. వీటన్ని దృష్ట్యా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. అధికారులు అయితే మంచిగా స్పందించి వారికి కావాల్సిన నిత్యావసరాలు అందిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మోంతా తుఫాన్ వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ మోంతా తుఫాన్ దెబ్బకి ప్రజలంతా కూడా కాకవికలమవుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కూడా తడిసి ముద్దయిపోయాయి. మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా బురదమయం. ఈ బురద, ఈ వరద నీరుతో ప్రజలు మేము విక్కుమంటున్నాము. దీనికి తోడు పాములు ఇవన్నీ వస్తున్నాయి. ఇటు కాలనీలకు సంబంధించిన వారికి పోలీసులు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి వారు ఏమీ తినలేని వారికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కూడా వారు ఇస్తున్న పరిస్థితి. పోలీసులు ఇంత సాహసోపేతంగా మరి ఈ వరదలో వచ్చి వారికి నిత్యావసరాలు అందిస్తుండడంతో ప్రజలు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రజల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు వరకు కూడా అసలు బిక్కుమంటున్న పరిస్థితి, ఏమి తినలేని పరిస్థితి, ఏమి తాగలేని పరిస్థితి, అనుకోని విపత్తులాగా అయితే ఈ నగరాన్ని చుట్టుముట్టింది. వరంగల్ ప్రజలైతే బిక్కుమంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు మేల్కొని ఈ యొక్క శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. చిన్న చినుకు పడితే చాలు వరంగల్ నగరం మొత్తం కూడా చిత్తు అవుతుంది. మోకాళ్ళలో నీళ్లు రావటం, బురదమయం అవడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. వర్షాకాలం వచ్చిందంటే వరంగల్ వాసులకి ఒక నరకంలాగా అనిపిస్తుంది. నిద్రపట్టని రాత్రులు ఉంటున్నాయని చెప్పేసి ప్రజలు వాపోతున్న పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్తో రాజ్ న్యూస్ చంద్రశేఖర్.